కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. కరెంటు కోతలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లాలో సబ్స్టేషన్ రైతులు ముట్టడించారు. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి సబ్స్టేషన్ను మోడెగామకు చెందిన రైతులు ముట్టడించారు. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. కరెంటు కోతలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లాలో సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. సదాశివనగర్ మండలం పద్మాజీవాడ సబ్స్టేషన్ను మోడెగామానికి చెందిన రైతులు ముట్టడించారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. కరెంటు కోతలను నిరసిస్తూ సబ్స్టేషన్ను ముట్టడించారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, కుమార్, కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు రైతులకు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ రైతులు అరిగోస పడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. కరెంటు ఉన్నా ఎప్పుడు వస్తుంది అనే మీనామేషాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న నాణ్యత లేని కరెంటు సరఫరా అవుతుంది. అది నాణ్యత లేక బోర్ బావులకు ఉన్నటువంటి బోర్లు ఎవరైతున్నాయో అవి కాలిపోయే పరిస్థితి ఉంది. స్టార్టర్ల నుంచి మంటలు వస్తున్నాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే మళ్ళీ రాత్రిపూట రైతులు వెళ్లి నీళ్లుని పారబెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో రైతులకు ఈ ఆవేదనకు సంబంధించిన అంశము దాదాపు రైతులు ఎవరికి చెప్పుకోవాలో తమ గోడు. సబ్ స్టేషన్ కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి లైన్ మెన్లు కానీ ఆ ఏఈలు కానీ డిఈలు కానీ రెస్పాన్స్ ఇస్తలేరు. గత కొద్ది రోజుల నుంచి నాణ్యత లేని కరెంటు సరఫరా అవుతుంది. అది 2 ఫీజులు అని చెప్తున్నారు, 3 ఫీజులు ఇస్తుంది. అది సమయపాలన ఉండకుండా, కరెక్ట్ రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా, ఒక నియమ నిబంధనలు లేకుండా కరెంటును సరఫరా చేయడం వల్ల అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఒక ప్రామాణికంగా తీసుకునేవారు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది, 3 ఫీజ్ టైం ఎప్పుడు అనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంటుంది. రైతులకు సరిపోయేంత వరకు విద్యుత్ ఉంటుంది. గతంలో 3 ఫీజు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇప్పుడు షిఫ్టుల వారీగా 3 ఫీజును అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులు దాదాపుగా 2 నెలల నుంచి వరి నాట్లు వేయడం జరిగింది. ఇప్పుడు మొదటి కలుపు కలవడం ఉంది, రెండో కలుపుకు దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత అవసరము. వరి పొట్ట దశలో ఉంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. కరెంటు నాణ్యత కరెంట్ ఇచ్చేవారు, సరఫరా చేసేవారు. ఈ నేపథ్యంలో ఇటు పద్మాజీవాడి ఎక్స్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ నిన్న మోడేగావ్కు సంబంధించిన రైతులు ఇవాళ ముట్టడించడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రైతులను ఆదుకునే పరిస్థితి ఏఈ కానీ డిఈ కానీ సబ్ స్టేషన్ సంబంధించిన లైన్ మెన్లు కానీ ఎవరు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు ఇటు సబ్ స్టేషన్ ముట్టడికి బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు నాణ్యత ప్రమాణాలతో కూడిన కరెంటును సరఫరా చేయాలి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గత కొద్ది రోజుల నుంచి చెప్పినా పట్టించుకోవడం, ముఖ్యంగా లైన్ మెన్లు ఫోన్లు ఎత్తడం, ఏఈ అధికారులు కానీ కనీస స్పందన లేదు. పైగా ట్రాన్స్ఫర్లు మరమ్మత్తు చేయాలని గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము, అయినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఈ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి డిఈ రావాలి, డిఈ వచ్చి వివరణ ఇచ్చేంత వరకు కదిలేదు లేదని భీష్మించి కూర్చున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా
ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ ఏదైతే మరమ్మతులు చేసే కేంద్రం ఉంటుందో 3 నుంచి 4 రోజుల సమయము పట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలే పొట్ట దశకు ఉన్నటువంటి వరి ఈ 3 నుంచి 4 రోజుల టైం పట్టడం వల్ల పూర్తి స్థాయిలో రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. గతంలో అట్లాంటిది ఉండకుండే ఒకవేళ రైతు సబ్ స్టేషన్ ఏదైనా పరిస్థితిలో కాలిపోయి ఉంటే తక్షణమే రిప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు Right. రిప్లేస్ చేసుకోవడానికి అవకాశం లేదు. రైతులు ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మోడైగావ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి సబ్ స్టేషన్ ముట్టించిన ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. Right. నాణ్యతతో కూడిన కరెంటును సరఫరా Right, చేయలేదని రవీందర్. చేస్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.